ఆచి చికెన్ మసాలా. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజ్ కేశిరెడ్డికి రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుమారు 7 ఏళ్ల నుంచి జైల్లో ఉంటున్న అతనికి ఈ బెయిల్తో స్వల్ప ఊరట లభించింది. కానీ కోర్టు కొన్ని షరతులు విధించింది. గత ఏడాది ఏప్రిల్ 25న రాజ్ కేశిరెడ్డిని లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జ్యుడిషియల్ కస్టడీలోనే కొనసాగుతున్నారు. పలుమార్లు అతని లాయర్స్ బెయిల్ కోసం అప్లై చేసినా కోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది. తాజాగా బెయిల్ పిటిషన్పై మరోసారి విచారణ చేసిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, స్పందన, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. సుమారు 7 ఏడాది కాలంగా రిమాండ్ లో ఉన్న ఆయనకు అనారోగ్య కారణాల దృష్ట్యా కోర్టు ఈ ఉపశమనం కలిగించింది. రాజ్ కేశిరెడ్డి తరపు న్యాయవాదులు సమర్పించినటువంటి వైద్య నివేదికలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు ఈ బెయిల్ మంజూరు చేసినట్లుగా ఆదేశాలు ఇచ్చింది. కేసుకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేయకూడదంటూ కూడా కొన్ని షరతులు విధించింది. సాక్షులను బెదిరించడం కానీ లేదా ప్రలోభ పెట్టడం వంటి చర్యలకు పాల్పడకూడదు. అలాగే ఈ కేసు విషయంలో మీడియాతో మాట్లాడకూడదని కూడా కోర్టు స్పష్టం చేసింది. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలి. అలాగే అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని ఇటువంటి షరతులతో కూడినటువంటి బెయిల్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాజ్ కేశిరెడ్డికి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో ఆయన బెయిల్ పిటిషన్లను హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. సుమారు 3,500 కోట్ల భారీ కుంభకోణంలో ఈయన ప్రధాన సూత్రధారిగా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. గత ఏడాది ఏప్రిల్ 25న చెన్నై ఎయిర్పోర్ట్ లో సిట్ అధికారులు రాజ్ కేశిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా బెయిల్ ఉత్తర్వులపై సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం ఉంది. ఈ కేసులో ఏదైతే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో సుమారు 7 ఏడాది కాలంగా జైల్లో ఉన్న ఏ1 గా ఉన్నటువంటి నిందితుడు రాజ్ కేశిరెడ్డి ఈ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన ఈ రోజు లేదా రేపు ఉదయం బెయిల్ పై విడుదల అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో మొత్తం 33 మందికి పైగా నిందితులు ఉన్నారు. ప్రధాన నిందితుల్లో ముప్పిడి అవినాష్ రెడ్డి, ఈయనకు మార్చి 20 అలాగే 2026న సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అలాగే వైసీపీ రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ ఉన్నారు. ఈయనకు కూడా ప్రస్తుతం బెయిల్ పైనే ఉన్నారు. అలాగే ఉద్యోగులు అలాగే ఇంకా ఇతరులు కూడా ఉన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, అలాగే కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలను ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. వీరు కూడా గతంలోనే బెయిల్ పొంది ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సుమారు 226 రోజుల పాటు రిమాండ్ లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ మద్యం సిండికేట్ ద్వారా సుమారు 3,500 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. షెల్ కంపెనీల ద్వారా నిధులను మళ్లించారనేది ప్రధానంగా ఆరోపణలు. అలాగే ఇటీవల ఈ కేసుకు సంబంధించి 441 కోట్లు విలువైన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. మొత్తానికి ఈ కేసు ఏ1 నిందితుడుగా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డికి కూడా బెయిల్ రావడంతో ఈ కేసులో ఉన్నటువంటి ప్రధానంగా ముఖ్యమైనటువంటి వారందరూ కూడా బెయిల్ పైనే ఉన్నారు. సో ఇంకా ఇటు లిక్కర్ స్కామ్ కేసు ఇంకా ముందుకు సాగుతుందా, ఇంకా ఎప్పుడు తేలుతుంది అన్నది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. స్పందన. థ్యాంక్ యూ రామచంద్ర.